హలో హాదాబాద్సే ఈరోజు జాతర స్పెషల్ కాబట్టి మేము 5 కిలోలు చికెన్ తీసుకున్నామండి. 5 కిలోల చికెన్కి చికెన్ పులుసు చేస్తున్నాము. ఇక్కడ చికెన్ ఉడుకుతూ ఉంది. దానికి కావాల్సిన అల్లం పేస్టు మా పిన్ని ఫ్రై వేస్తుంది. దాంట్లోకి కొత్తిమీర. ముందుగా ఫస్ట్ మేము తీసుకున్నది ఫారెన్ కోడి. అది బాయిల్ అవ్వడానికి సమయం పడుతుందండి. ఫారెన్ కోడి చాలా టేస్ట్గా ఉంటుంది బాయిలర్ కూర కన్నా, ఎందుకంటే నాటుకోడి మాత్రం ఉంటుంది కాబట్టి. సో దీన్ని మన ఆంధ్ర స్టైల్, మన వెంకటగిరి స్టైల్లో ఎలా వండితే ఎంత టేస్ట్ వస్తుందో అంత టేస్ట్ వస్తుంది. మా పిన్ని చికెన్ చేసిందంటే వేరే లెవెల్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనం చూస్తున్నట్లయితే చికెన్ చాలా బాయిల్ అవుతూ ఉంది. ఇది బాయిల్ అవ్వడానికి ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుంది. అక్కడ అల్లం ఫ్రై అవుతుంది. మనకు ఇది బాయిల్ అవ్వడానికి ఇంకొక ½ అవర్ టైం పడుతుందండి. ఈ రెండు మనం గ్యాస్ మీద ఒక పక్క అల్లం వేగుతుంది, ఒక పక్క చికెన్ ఉడుకుతుంది. మనం రెండు ఒకేసారి ప్రిపరేషన్ చేసుకుంటున్నాము, అంటే టైం ఎక్కువ కాకుండా. మనం ఇది ఇడ్లీలోకి కానీ దోశలో కానీ షార్వా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక ½ అవర్ అయితే మనకు ఇది రెడీ అయిపోతుందండి. చూడండి, మనకు అల్లం పేస్ట్ మనం ఏమేమి వేసుకున్నాం ఒకసారి చెప్పు. అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డలు, సాజీరా, గసగసాలు. చూసారు కదండి, అల్లం పేస్ట్లో మనం ఇన్ని రకాలు వేసుకున్నాం వల్ల చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది. ఆ మసాలా వేయడం ద్వారా ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ వచ్చిందంటే, ఈ పొడి ఏంటంటే యాలకులు, ధనియాలు అన్ని ఇంగ్రీడియంట్స్ మనం పొడి చేసుకున్నాము. ఇది లాస్ట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం దీన్ని వేసుకుంటామండి. ఇంకొక ½ అవర్ అయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోద్ది. లాస్ట్లో మనం కొత్తిమీర అట్లా గార్లిచ్చినామంటే స్టైలిష్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న అల్లం పేస్టు మనం చికెన్లో వేసుకుంటున్నాము. నానమ్మ బయటికి పోయాడు నానమ్మ. దాన్ని ఇప్పుడు మనం మొత్తం ఆ గెరిటితో మనం మొత్తం మిక్సప్ చేసుకున్నామండి. మిక్సప్ చేసుకున్నట్లయితే మనకు మొత్తం ముక్కలకన్నీ పడుతుంది మసాలా. అప్పుడే ఆ శార్వాకి ఆ టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ గరం మసాలా, సాజీరా వాసన అదిరిపోతూ ఉంది. సూపర్ వస్తుంది ఒక స్మెల్. చూడండి, ముక్క కూడా మనకు బాగా ఉడికిపోయింది. ఇంకొక 10 మినిట్స్ అయితే మనకు ముక్క కూడా స్మూత్గా వచ్చేస్తుంది. దాంట్లోకి మనం మసాలా వాటర్ కొన్ని యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే శార్వాలో కాబట్టి నీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఇడ్లీలోకి దోశలోకి మనకు సరిగ్గా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మసాలా వేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో ఒక 5 నిమిషాలు మగ్గాలండి. పచ్చి వాసన అంతా ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. చూడండి, లాస్ట్లో ఫైనలిస్ట్ కొత్తిమీర లేనిది ఏ వంటకం ఉండదు. సో కొత్తిమీర అనేది కింగ్ అనమాట. చూడండి, అయిపోయింది, మనకు ఫైనలిస్ట్ అయిపోయిందండి. చికెన్ షార్వా అనమాట.
ఇలా గార్లిక్ మన కొత్తిమీర వేసుకొని లైట్గా మనం ఇంతకు చెప్పిన ధనియాలు మిరియాల పొడి వేసుకొని కలిపెట్టేసుకొని దించేసుకుంటే ఇడ్లీలోకి శార్వా రెడీ. చికెన్ శార్వా. చూడండి, ఉప్పు కూడా మీకు తగినంత వేసుకోండి. మీరు కారం ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. మాకు ఒక వంత మేము కారం తింటాం కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాము. కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. అంతే అండి, చికెన్ రెడీ. ఇడ్లీలోకి శార్వాలోకి చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంతే, సింపుల్ అండి. మనం ఇన్ని వేసుకున్నాం కాబట్టి ఒక 5 minutes ఉడికించుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, సింపుల్. దాంట్లోకి మేము ఒక రొంత ఉప్పు కూడా వేసుకుంటున్నాము. ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి మసాలా ఇప్పుడు కొన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 5 నిమిషాలు మనం ఉడికించుకొని దించేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మామ్స్ కిచెన్ కాదు, ఈరోజు పిన్ని చేసిన స్పెషల్ చికెన్. మా పిన్ని చికెన్ సూపర్ అంటే సూపర్ చేస్తుంది. ఎక్సలెంట్. అయిపోయిందండి, కంప్లీటెడ్. ఇంకా దించేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని.